హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అను వాళ్ళ చెల్లెలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కదా. అప్పుడే వాళ్ళ బాబాయ్ వస్తాడు. వాళ్ళ బాబాయ్ రాగానే అను చాలా సంతోషంగా నవ్వుతూ రమ్మని చెప్తూ ఉంటుంది ఇంట్లోకి. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇంట్లోకి వస్తూ చాలా సంతోషంగా, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటే, రండి బాబాయ్ కూర్చోండి అని అంటూ ఉంటే, నేను కూర్చుంటానులే కానీ మొన్న మీ ఈవెంట్ ఎలా జరిగిందమ్మా అని అంటూ అను వల్ల గౌరీ వల్ల బాబాయ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే చాలా బాగా జరిగింది బాబాయ్ అని అంటూ చెప్తుంది. కానీ మధ్యలో కరెంటు పోయింది అని చెప్పేసరికి, అవునా, అయ్యో అప్పుడు ఏం చేశారు మరి అని అంటూ అడగటంతో, అతను ఉన్నాడు కదా శంకర్, అతను మన ల్యాంప్స్ ఉంటాయి కదా చిన్నవి, ఆ ల్యాంపులు పెట్టి ఇంకా అంతా మేనేజ్ చేశాడు. ఆ చిన్న లైటింగ్స్తో మొత్తం కావాలనే అలా చేశామని, కావాలని ఏదో స్టోరీ క్రియేట్ చేసి చెప్పాడు బాబాయ్. చాలా బాగా సెట్ అయింది. అందరూ ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారో. కొంచెం వెనకటి వాళ్ళు చేస్తారు కదా, పాత వాళ్ళు పెద్దవాళ్ళలాగా చేశాడు. ఆ ల్యాంపులు పెట్టి అవన్నీ పెట్టి చేసేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబాయ్. అతని వల్ల మంచి జరిగింది అని అంటే, నేను ముందు నుంచే చెప్తున్నాను కదమ్మా, అతను నీకు సరైన జోడీ అని, నీకు ఏదైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని అనేసరికి, బాబాయ్ నువ్వు మళ్ళీ అలా అంటావేంటి అని అంటే, అయ్యో ఇలాగేనమ్మా, నీకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు, అన్నిటికీ నీకు ముందుంటాడు, నీకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాడు, అలాగే అందుకే చెప్పాను అని అంటూ ఉంటే, ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా సింక్ మాత్రం భలే చేసావు బాబాయ్ అని అనేసరికి, హేయ్ మీరు నోరు మూసుకోండి అని అంటూ ఉండగానే, రండి బాబాయ్ తిందురు కానీ అంటే, అంతకంటే ముందు నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని అనేసరికి, ఏంటి బాబాయ్ అది అని అంటూ ఉంటే, ఏంటంటే మీకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చానమ్మా అని అనేసరికి, అదేంటి బాబాయ్ ఇప్పుడే పెళ్ళేంటి, చెల్లెళ్ళవి చదువులు కంప్లీట్ కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎవరు చెప్పారు మీకు, మేమైతే చేసుకోం అని అంటూ అప్పుడు వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు. అందుకే కదమ్మా నీకు చెప్తున్నాను, నువ్వు ఆల్రెడీ సెటిల్ అయ్యావు, ఉద్యోగం చేస్తున్నావు, అన్ని రకాలుగా నువ్వు సెట్ అయ్యావు కదా, అందుకే నీకు చెప్తున్నాను అని అనేసరికి, ఇక అప్పుడే అను, నేనా చెల్లెళ్ళని ఇలాగే పెట్టి నేను పెళ్లి చేసుకుంటానా బాబాయ్, నేనేం చేసుకోను అని అంటూ అను అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు, అవునక్క చేసుకో, ఏమవుతుంది, బాబాయ్ చెప్తున్నారు కదా, చేసుకో అక్క చేసుకో అని అంటూ ఉంటారు. ఇక అప్పుడే, హే మీరు నోరు ముయ్యండి, మీకు చదువులు అన్నీ మీకు చక్కబెట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకోవటమైనా ఇంకేమైనా సరే అని అంటూ ఉండగానే, అది కాదమ్మా, పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉంటాడు, నీకు ఈడు జోడు భలే సెట్ అవుతాడు అని అంటూ ఉండగానే, ఆర్య అలా బయట నుంచి పరిగెత్తుకొని, గౌరీ గారు, గౌరీ గౌరీ అని అంటూ లోపలికి వస్తాడు. అది చూసి కరెక్ట్ టైంకి ఎంటర్ ఇచ్చాడు అని అంటూ వాళ్ళ చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు మొదలు పెడతాడు చూడు అని అనుకుంటూ ఉండగానే, ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, ఓ మావయ్య గారు మీరా, ఎప్పుడొచ్చారు అని అంటూ ఉంటాడు. అదేంటి బాబు మావయ్య అనేసావేంటి అని అనేసరికి, అవును నువ్వు మా బాబాయ్ని మావయ్య అన్నావేంటి అని అంటే, ఇక అప్పుడే ఆర్య అంటాడు, ఇది మన ప్రేక్షకుల కోసం చూస్తున్నారు కదా, వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ కోసం నేను మావయ్య అన్నాను, వాళ్ళందరికీ డౌట్ వస్తుంది నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నానా అని చెప్పి, అందుకనే ముందుగానే ఇంకా ఏ టెన్షన్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మావగారు అని పిలిచా, తప్పేముంది అని అంటూ ఉంటే, అబ్బా ఏదో ఒకట్లే బాబు, అయినా నువ్వు కరెక్ట్ సమయానికి వచ్చావు అని అంటూ ఉంటే, ఏంటో చెప్పండి అని అంటే, మా గౌరికి పెళ్లి చేసుకోమని చెప్తున్నాను బాబు, మంచి సంబంధం తీసుకొచ్చాను అని అంటే, చేసుకుంటే అయిపోతుంది కదా అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి, చేసుకుంటారు, అసలు పెళ్ళంటే ఆసామాసి అనుకుంటున్నావా నువ్వు అని అంటూ, ఆడవాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, అన్నీ చేయాలి అంటే, ఎవరు చెప్పారు ఆడవాళ్ళు సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలని, అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ కంటే ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళే బెటర్ అని నా ఉద్దేశం, అలాంటి అమ్మాయిలకి పెళ్లి చేస్తే చాలా మంచిది, ఇంట్లో ఉంటే ఊరికే ఉంటారా, చాలా పనులు ఉంటాయి, అవన్నీ చూసుకొని అన్నీ మేనేజ్ చేసుకొని అవన్నీ సెట్ చేసుకొని పిల్లల్ని చక్కగా చూసుకుంటే అంతే చాలు, ఈ ఉద్యోగాలు ఎలగబెట్టి ఏం చేస్తారు అని అంటూ ఆర్య అంటాడు. నువ్వు నోరు మూసుకుంటావా అని అంటూ అను అంటుంది. అప్పుడే ఆర్య, చూడండి ఇలాగే చేస్తుంది చూడండి మావయ్య గారు, అసలు మీ కూతుర్ని చేసుకునేవాడు ఉన్నాడా, వాడు చచ్చాడే అని అంటూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నన్ను చేసుకుంటే వాడెందుకు చేస్తాడు అంటే, నిన్ను చేసుకున్నవాడు టపా కట్టేస్తాడు, అస్సలు బతకడు, వాడు నీ చేతుల్లో మటాష్ అయిపోతాడు అని ఆర్య అంటూ ఉంటే, అను వాళ్ళ చెల్లెళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అను అంటుంది, నువ్వెందుకు మళ్ళీ మాట్లాడతావు అంటే, నేను బయటికి వెళ్తున్నా, అసలు ఆ విషయం చెప్పడానికి వచ్చా అని అంటూ ఉంటే, ఇక అప్పుడే మీరు వెళ్తే వెళ్ళండి నాకెందుకు అని అంటే, మీకే కదా చెప్పాలి, చెప్పకపోతే ఎలా చెప్పండి అని అంటూ ఉంటే, నేనేమైనా మీ
మొగున్నా అని అంటాడు ఆర్య. అను అంటుంది, నేనేమైనా నీ పెళ్ళానా అంటే ఆర్య అంటాడు, నేనేమైనా నీ మొగున్నా అంటే మరి నాకెందుకు చెప్పడానికి వచ్చావు అని అంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ అంటాడు, అబ్బాబాబా ఆపుతారా, మీ బాధ నేను వినలేకపోతున్నాను, మీ గొడవ కాసేపు ఆపండ్రా అని చెప్పి అంటే ఇక అప్పుడే మీరే చెప్పండి మావయ్య, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నానని చెప్పడానికి వచ్చా, ఇందులో తప్పేముంది అని అంటే నన్నెందుకు అడుగుతారు మీరు, నేనెందుకు చెప్పాలి మిమ్మల్ని బయటికి వెళ్తున్నారని, నాకెందుకు మీరు చెప్పాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడే సరేలే ఈ గొడవ అంతా ఇప్పుడు వచ్చేలా లేదు కానీ పదండి మనం టిఫిన్ చేద్దాం అని అంటూ వాళ్ళ బాబాయ్ అంటాడు. ఇక అప్పుడే అసలు మీ సమస్య ఏంటో చెప్పండి నేను క్లియర్ చేస్తా అని ఆర్య చైర్ వేసుకొని కూర్చుంటాడు. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు, అది కాదు బాబు, 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇంకా పెద్దదానికి పెళ్లి చేసేస్తే చిన్నపిల్లల బాధ్యత నేను చూసుకుంటానంటే మా గౌరీ వినట్లేదు అంటే ఏంటమ్మా ఎందుకు వినట్లేదు, పెళ్లి చేసుకుంటే పోతుంది కదా, మీ చెల్లెలని తర్వాత సంగతి, ముందు నువ్వు పెళ్లి చేసుకో అని అంటూ ఉంటే మీ తమ్ముళ్ళను వదిలేసి నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఉంటావా, మీ తమ్ముళ్ళ గురించి పట్టించుకోవా అని అనేసరికి అప్పుడు ఆర్య అంటాడు, అది నా విషయం వేరు మీరు వేరు కదా అని అంటే మీరు ఎలా వేరవుతారు, ఇప్పుడు మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అని చెప్పి ఆర్య అలాగే గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే సరిపోయింది వీళ్ళది ఒడవదు అని చెప్పి ఆర్య వాళ్ళ చెల్లెళ్ళు అలాగే చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరి గొడవను చూసి. ఇక ఆ తర్వాత రాకేష్ ఇంటికి వస్తాడు. ఇక అక్కి స్నానం చేస్తూ ఉంటుంది. రాకేష్ అలా లోపలికి వస్తూ ఇలా పని మనిషితో మాట్లాడతాడు. ఎక్కడ అబ్బాయి అని చెప్తే పైన ఉన్నాడు బాబు అని చెప్పగానే సరే అని రాకేష్ పైకి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే అబ్బాయి కిందకి వస్తాడు. అబ్బాయి వచ్చేసి ఇలా వెళ్తూ ఉంటే బాబు టిఫిన్ పెట్టనా అంటే లేదు నేను అక్కి వచ్చాక అక్కితో కలిసి తింటాను, అలాగే మా ఫ్రెండ్ రాకేష్ కూడా వస్తాడు వాడికి కూడా టిఫిన్ పెట్టాలి రెడీ చెయ్యి అని అంటే అతను ఆల్రెడీ వచ్చేసాడు బాబు, ఇప్పుడే మీరు పైన ఉన్నారని చెప్తే పైకి వెళ్ళాడు అని అనేసరికి అబ్బాయి ఇలా అనుకుంటాడు, అదేంటి నా దగ్గరికి రాలేదే, నా గదిలోకి రాలేదు అని ఆలోచిస్తూ పైకి వెళ్తూ ఉంటాడు. ఇక రాకేష్ పైకి వెళ్ళిపోతాడు కదా, అప్పుడే రాకేష్ పైన అలా గదిలోకి వెళ్ళిపోయి ఇంకా సడన్గా అటు ఇటు చూస్తాడు. ఇక షవర్ సౌండ్ వస్తూ ఉండటంతో ఇక అక్కి స్నానం చేస్తున్నట్టుంది అని రాకేష్ అనుకుని ఇక బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసుకొని ఇలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. మత్తుగా ఆ డ్రెస్ని ఇలా పట్టుకొని చూస్తాడు కాసేపు. ఇక మళ్ళీ అక్కడ పెట్టి అక్కి ఫోటో కనిపిస్తే వెళ్ళి ఆ ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకొని దగ్గరగా వెళ్ళి ఇలా ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. ఇక అబ్బాయి పైకి వస్తూ ఉంటాడు. ఇది ఎంతవరకు చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆర్య అనుది గొడవ మొదలవుతుంది. ఇంకా అప్పుడే వాళ్ళ బాబాయ్ టిఫిన్ చేయటం కోసం కూర్చుంటాడు. ఆర్య ఇంకో పక్కన కూర్చుంటాడు. అప్పుడు తినండి బాబాయ్ ఉప్మా తినండి అని అంటూ వడ్డిస్తూ ఉంటుంది. అయ్యో ఆ అబ్బాయిని కూడా పిలవమ్మా అని అంటే వదిలే బాబాయ్ పిలిచామంటే నెత్తినెక్కి కూర్చుంటాడు, ఆగనే ఆగడు, తింటనే ఉంటాడు అని అంటే అప్పుడు ఆర్య అంటాడు, చూసారా ఎలా మాట్లాడుతుందో, నేనేమైనా ఎగబడి తింటానా మీ ఇంట్లో కూర్చుని, చూడండి మామగారు ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి నన్ను తినమని బతిమిలాడినా తినను, నాకు డైరెక్ట్గా వచ్చి తినిపించినా కూడా నేను తిన్ను అని అంటాడు. అలా అనేసరికి నీకు నేను తినమని చెప్తాను మరి అని అంటే చూసారా ఎలా మాట్లాడుతుందో, చూడండి మామగారు మీరు మీ అమ్మాయి ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఇంటికి వచ్చిన ఆ అబ్బాయిని అవమానించటం, ఇంటికి వచ్చిన మనిషిని ఇన్సల్ట్ చేయటం కరెక్టేనా చెప్పండి, అసలు తను తినమని చూడండి అడుగుతుందా అని అంటూ ఉంటే చూడు ఎలా మా బాబాయ్ని బుట్టలో వేసుకుంటున్నాడో, నేను అడగాలని ప్లాన్ చేసి చెప్తున్నాడు అని సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అబ్బాయిని పిలవమ్మా టిఫిన్ చేస్తాడు పిలు అని అంటూ వాళ్ళ బాబాయ్ అంటే బాబాయ్ నీకు అతని గురించి తెలియదు నువ్వు తిను అని అంటే లేదు పిలువమ్మా పిలు, ఇంటికి వచ్చినప్పుడు అలా చేయొద్దు పిలు అని అంటే సరే అని శంకర్ గారు రండి టిఫిన్ చేద్దరు అని ఆ మాట అనేలోపే వచ్చి అక్కడ కూర్చుంటాడు. అది చూసి ముగ్గురు షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పెట్టండి తొందరగా పెట్టండి అని అంటూ ఇంకా వాళ్ళు పెట్టకముందే ఇంకా ఆర్య ఉప్మా వేసుకుంటూ ఉంటాడు. అది చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. అలాగే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆర్య తింటూ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి ఇందులో జీడిపప్పులు ఒక గుప్పెడు జీడిపప్పులు వేస్తే ఏమవుతుంది గౌరీ గారు, అసలు ఇలాగైనా ఉప్మా చేసేది, జీడిపప్పులు అది ఇది అని చెప్తూనే ఉంటాడు. ఇక అలా చూస్తూ ఏంటండి గుప్పెడు జీడిపప్పు లేవాలా అని చెప్పి అంటుంది. వేస్తే తప్పేముంది, అసలు వంట చేయటం వచ్చా మీకు, ఇలా చేస్తే ఎవరైనా తింటారా అని మళ్ళీ అరుస్తూనే ఉంటాడు ఆర్య. ఇక అబ్బా బాబాయ్ ముందే చెప్పానా ఇతను తినమని చెప్తే ఇలాగే చేస్తాడని అంటూ ఉంటే బాబు నువ్వు తిను అని అంటూ ఇంకా తింటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మధ్యలో అయ్యో మీ తమ్ముళ్ళని కూడా పిలిస్తే తినేవాళ్ళు కదా బాబు అంటే అమ్మో వాళ్ళ తమ్ముళ్ళ అని వాళ్ళ చెల్లెళ్ళు ముందుకు వస్తారు. ఏంటమ్మా అలా అనేసారు అంటే లేదు బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎందుకులేండి అక్క మనవరికి మాత్రమే చేసింది, ఇప్పుడు ఈయన ఒకడు ఎక్స్ట్రా అయ్యాడు, వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారంటే మనకి ఏమి మిగిల్చకుండా తినేస్తారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే
ఆర్య అంటాడు, ఏంటండి మా తమ్ముళ్ళు మొత్తం తినేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారా మీకు అని అంటూ మళ్ళీ కసురుకుంటాడు. అది కాదు అని అంటూ ఉంటే, ఏది కాదు అని అంటూ అరుస్తూనే ఉంటాడు. ఇక సరే సరే అని అంటూ ఉప్మా వేసుకుంటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు ఆర్య. అది చూసి అను ఆ కోపంగా చూస్తూ ఉంటుంది, అతని వైపు చిరాకు పడుతూ ఉంటుంది. ఆర్య వైపు చూస్తూ ఆ తినటం చూసి అదంతా చూసి ఇక అలా చేయాలి ఇలా చేయాలని అరుస్తూనే ఉంటాడు ఆర్య. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.